ఉన్నటువంటి చట్టాల కొరకు, ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి జీవుల కొరకు ఖచ్చితంగా నేను అండగా నిలబడాలి. అలాగే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువతికి కూడా నేను అండగా నిలబడాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను రావడం జరిగింది. కాబట్టి మరి నా ఒక సహోదరులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా సపోర్ట్ చేసి, అలాగే ఈ ప్రాంతంలో ప్రతి గ్రామాల్లో ఏ కష్టం ఉందో, ఏ సమస్య ఉందో తెలిసినటువంటి నేను ఒక నాయకుడిగా నేను ముందుకు వెళ్తున్నాను. అలాగే మరి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కష్టాలు తెలిసినటువంటి మరి నాయకుడిగా నేను ముందుకు వెళ్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క ఓటర్స్కి కూడా, ప్రతి ఒక్క గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామస్తులకు కూడా, అలాగే 6 మండలాల్లో ఉన్నటువంటి 135 పంచాయతీలు ఉన్నటువంటి ప్రతి ఓటర్స్ కూడా నా విన్నపం ఏంటంటే, నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి రైతుల బాధలు తెలిసినటువంటి వాడిని, రైతు కష్టాలు తెలిసినటువంటి వాడిని. కాబట్టి నన్ను ఒక్కసారి అవకాశం ఇవ్వండి. అవకాశం ఇచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా మీకు నేను న్యాయం చేస్తాను. గిరిజన ప్రాంతంలో కుల మత భేదాలు లేకుండా, ప్రాంతాలు తేడా లేకుండా నేను పరిపాలన చేస్తానని చెప్పేసి ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా నేను ఈ యొక్క సభముఖంగా నేను తెలియపరుస్తున్నాను.